లార్డ్, దేవునికి స్తోత్రం. ఏకీపిస్తున్నటువంటి వారిని ప్రభునామములో అభినందిస్తూ శుభములు తెలియపరుస్తూ మొదట 91వ కీర్తన చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైను, పగటి వేళ ఎగురు బాణమునకైను, చీకటిలో సంచరించు తెగులకైను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైను నీవు భయపడుతుంది. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించేదను, అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతనికి కనపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ప్రార్థన. ప్రియ ప్రభువా, గొప్ప దేవా, మా రక్షకుడు, మా దేవుడు, మా ప్రభుడు, సన్నిధానంలో దేవా లైవ్లో ఏకీభవిస్తూ మీ నామమును ప్రస్తుతించుటకు, మీ వాక్యము వినుటకు, మా ఆత్మను బలపరుచుకున్నటకు మీరు మాకు అనుగ్రహించచ్చు ఉన్న ఈ శ్రేష్టమైన సమయం కొరకు స్తోత్రాలు. ఈ సమయంలోనూ తదుపరి వీక్షించేటటువంటి మీ బిడ్డలను, కుటుంబాలను ఆశీర్వదించి దీవించి బలపరిచి దేవా మీ సన్నిధి విశేషమైన రీతిగా తోడుగా ఉంచి సహాయం చేసి మహిమను పొందమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో అడుగుచూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం ఏకీవిస్తూ ఉన్నటువంటి ప్రియమైన విశ్వాసులందరినీ బట్టి ప్రభుకి ఎంతో స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. సహజంగా మనము వినేటటువంటి అంశమే కృతజ్ఞతా స్తుతి అనేటటువంటి అంశం నేను మీకు ఈ ఉదయకాలం జ్ఞాపకం చేయాలి అని ఇష్టపడుతూ ఉన్నాను. లూకా వ్రాసిన సువార్త 17వ అధ్యాయం 11వ వచనం నుండి గమనించండి మీ బైబిల్స్లో. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించమని కేకలు వేశారు. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనుపరుచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడాను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పాను. గమనించండి, 10 మంది కుష్ఠరోగులు, సమాజమునకు దూరముగా ఉన్నవారు,
అలాగే ఆ గ్రామం కానివ్వండి, ఆ టౌన్ కానివ్వండి, అక్కడకు బయట ఉంచబడినటువంటి వారి హృదయంలో ఒక ఆశ ఉన్నది, బాగుపడాలి అనేటటువంటి ఆశ. వారు నమ్మారు యేసుక్రీస్తు ప్రభు బాగు చేయగలడు అని చెప్పి. అందుకే కేకలు వేశారు, దూరమున నిలిచి కేకలు వేశారు. సమరయుల ప్రాంతం వేరు, గలిలయ జిల్లా వేరు. యేసుక్రీస్తు ప్రభు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. ఎందుకు అంటే సమరయుల గ్రామములలో యూదులు ప్రవేశింపరు, చాలా నిష్ఠాగరిష్ఠులు యూదులు. అందువలన ధర్మశాస్త్రాన్ని పాటించేటటువంటి, మోషే ద్వారా దేవుడు అనుగ్రహించిన ధర్మశాస్త్రాన్ని పాటించేటటువంటి యూదులు ఈ షోమ్రోను లేక సమరయ, ఈ ప్రాంతాలు, సమరయ ప్రాంతాల్లో ఉండేటటువంటి వారి యొక్క అలవాట్లు, వారి యొక్క పద్ధతులు, వారి జీవిత విధానం మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసేటటువంటి వారు. కాబట్టి వీరు తక్కువ వారిగా ఎంచబడ్డారు. వీరి గ్రామాల్లో యూదులు ప్రవేశింపరు. అందుకే యోహాను సువార్తలో సుకార్ అనేటటువంటి ఊరి దగ్గర ఆ సమరయుల గ్రామంలో యేసుక్రీస్తు ప్రభు నాకు దాహమునకిమ్మని సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడినప్పుడు, యూదుడవైన నీవు సమరయ స్త్రీవైన నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుతూ ఉన్నావు అని ఆమె నేరుగా ప్రశ్న వేయగలిగింది. యేసుక్రీస్తు ప్రభు ఆయన కులముల యొక్క, ప్రాంతముల యొక్క అడ్డుగోడలన్నిటినీ ఆయన అధిగమించి కొట్టివేసి వ్యక్తి యొక్క ఆత్మరక్షణ కొరకు దేవాది దేవుడు శరీరధారిగా భూమి మీద ఆయన తన శక్తిని, తన ప్రేమను ఆఖరిగా శిలువలో ప్రాణం పెట్టుట ద్వారా ఆయన తన గొప్ప ప్రేమను వెల్లడిపరిచాడు. ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు వారు దూరమున నిలవబడ్డారు. ఎన్నో సంగతులు వారు గ్యాదర్ చేసి ఉంటారు. ఆ దినాల్లో కుష్ఠరోగులు అద్భుతమైనటువంటి స్వస్థత పొందుట, వారు కొన్ని సంఘటనలు వినుంటారు. నజరేతులో పెరిగినటువంటి యేసు అనేటటువంటి వ్యక్తి యూదుడు, వారు విన్నటువంటి సమాచారం, ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారందరూ బాగుపడుతూ ఉన్నారు. మనము కూడా ఆయన దగ్గరకు వెళ్ళగలిగితే ఎంత మంచిదని వారు బహుశా ఆశించి ఉంటారు. దేవుడే ఒక అద్భుతమైనటువంటి అవకాశం అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభువారు వారు ఉన్నటువంటి గ్రామం ఆ దారిన వెళుతూ ఉన్నాడు. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా కుష్ఠరోగులు ఎదురుగా రాకూడదు, చాలా దూరం నుండి పాత నిబంధనలో చెప్పబడిన రీతిగా ఎవరైనా వ్యక్తి తెలియక కుష్ఠరోగిని సమీపిస్తూ ఉంటే నేను కుష్ఠరోగిని వారు కేకలు వేయాలని మనం పాత నిబంధనలో వ్రాయబడినటువంటి నియమం చదువుతాం. కుష్ఠరోగాన్ని శాపంగా ఆ కాలంలో ఎంచేటటువంటి వారు. వీరు అందుకే దూరమున నిలిచిరి. 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచిరి. వారు వేసినటువంటి కేక, యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేస్తుంది. చాలా బ్రీఫ్గాను, చాలా సూటిగాను వారి అక్కరను వారు నేరుగా ప్రభువుకు చెప్పుకున్నారు. దేవుడు కరుణ కలిగినటువంటి వాడు. 9 మంది యూదులు, ఒక వ్యక్తి ఏమో ఈ సమరయుడు, మొత్తం 10 మంది ఈ కుష్ఠరోగులు. వారు కరుణించుము అని కేకలు వేశారు. కంపాషన్, దయ చూపించు యేసు ప్రభు అని. ఎప్పుడైతే వారు కేకలు వేశారో
చాలా చక్కని జవాబు యేసు ప్రభు వారికి ఇచ్చాడు. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనుపరుచుకొనుడని వారితో చెప్పాను. యాజకుని దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? స్వస్థత పొందిన తరువాత, ఆరోగ్యం కలిగిన తరువాత యాజకుని దగ్గరికి వెళితే యాజకుడు వారిని పరీక్షించి వారు ఆరోగ్యవంతులు, కుష్ఠరోగం లేదు అని మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఆయన కన్ఫర్మ్ చేస్తాడు. అప్పుడు మాత్రమే వారు గ్రామంలో ప్రవేశించాలి, వారి గృహంలో ప్రవేశించాలి, సమాజంలో మిగిలినటువంటి వారితో కలవాలి. చూచారా? పాపపు కుష్టు చాలా భయంకరమైంది. ఈ రోజుల్లో మనసులో చెడ్డ ఉద్దేశాలు, పాపపు ఆలోచనలు, దురాలోచనలు, చెడుగు ఎంతో కలిగి ఉండి మనుషులు సమాజంలో సంచరిస్తూ ఉంటారు. అనర్గళమైనటువంటి దుష్టత్వం మనుషుల హృదయాల్లో నిండినటువంటి కాలంలో మనం ఉన్నాం, అంచె దినాల్లో మనం ఉన్నాం. గుర్తుంచుకుందాం. యేసుక్రీస్తు ప్రభు వ్యక్తి యొక్క శరీరానికి కలిగినటువంటి వ్యాధిని మాత్రమే కాదు కానీ వ్యక్తి యొక్క మనసును ఆయన బాగు చేయగలిగినటువంటి వాడు. యేసు ప్రభు అన్నాడు, యాజకుని దగ్గరకు వెళ్ళండి, యాజకుల దగ్గరకు వెళ్ళండి. ఎప్పుడు వెళ్ళాలి? ఆరోగ్యవంతులైన తర్వాత వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ స్టేట్మెంట్ ఆయన చెప్పేటటువంటి సమయానికి వారి శరీరంలో ఆ ముక్కు సరిగా లేదు, ఆ వేళ్ళు తినివేసినటువంటి వేళ్ళు, పాదాలకు, చేతులకు చేతి వేళ్ళు, అలాగూ వారి కుష్ఠరోగము వారిని విడిచిపెట్టలేదు, లేక వారు ఇంకా బాగుపడలేదు అనేది తమను తాము చూసుకుంటే వారికి అర్థమవుతూ ఉంటుంది, వారిని చూసే వారికి కూడా అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ తరువాత లూకాసు వార్త 17వ అధ్యాయం 14వ వచనం చివరి భాగం, వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వెళ్ళుచు ఉండగా విశ్వాసముతో యేసు ప్రభు చెప్పిన మాట నమ్మి ఆయన చెప్పారు గనుక మాకు ఆరోగ్యం వస్తుంది. ఎలా వస్తుంది? ఆయన చెప్పారు యాజకుల దగ్గరకు వెళ్ళమని, కనుక వారు వెళుచూ ఉన్నారు, నడుస్తూ ఉన్నారు. నడుస్తూ గలిలయ ప్రాంతంలోనికి ఇప్పుడు వారు వెళ్ళాలి. అది బోర్డర్ ప్లేస్ అన్నమాట. గలిలయ సమరయల మధ్య ఉన్నటువంటి బోర్డర్ ప్లేస్ కనుక ఇప్పుడు గలిలయ వైపు వారు అడుగులు వేస్తూ ఉన్నారు. కొంత వారు నడవాలి. వారు వెళ్ళుచూ ఉండగా శుద్ధులైరి. వారిలో నమ్మకం కలిగింది, 10 మందిలో నమ్మకం కలిగింది. వారు నడవటం ప్రారంభించారు. 15వ వచనం, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు. ఒక వ్యక్తికే కలిగిందా స్వస్థత? కాదు, 10 మందికి కలిగింది. మరి ఈ వ్యక్తి మాత్రం ఎందుకు గొంతెత్తాడు? దేవునికి స్తోత్రం అన్నాడు, యేసుక్రీస్తు ప్రభు నన్ను బాగు చేశాడు అని ఎందుకు అన్నాడు? ఈయనే మెస్సయ్యా అని కేకలు వేసాడేమో. దేవుని మహిమ పరిచాడు, దేవుడు నన్ను కరుణించాడు, దేవుడు నన్ను బాగుపరిచాడు. గొప్ప శబ్దముతో 16వ వచనం, గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచుచు తిరిగి వచ్చి. యేసు ప్రభు చుట్టూ ఎప్పుడు జనసమూహాలు ఉంటారు. ఆయనే చెప్పాడు కదా, వెళ్ళి యాజకుని దగ్గర చూపించుకోమని. మీరు ఆరోగ్యవంతులయ్యారని యాజకుడు కన్ఫర్మ్ చేస్తాడు అని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి త్వరగా ఈ 10 మంది యాజకుని దగ్గరికి వెళ్ళి మమ్మల్ని మీరు పరీక్షించండి అని ధర్మశాస్త్ర ప్రకారం యాజకుడు వారిని పరీక్షించి కన్ఫర్మ్ చేయాలి. వీరు కుష్ఠరోగులు కాదు, వీరు ఆరోగ్యవంతులు అని యాజకుడు కన్ఫర్మ్ చేయాలి. అంతేకాకుండా కొన్ని యాజక ధర్మాలు లేకుంటే వారు జరిగించవలసినటువంటి కొన్ని కార్యాలు వారి పక్షంగా అవన్నీ యాజకుడు చేయవలసినవి ఉన్నాయి. అప్పుడు వారు
తమ ప్రజల దగ్గరకు, తమ కుటుంబాల దగ్గరకు వెళ్ళొచ్చు. అయితే ఈ ఒక వ్యక్తి, ఈ సమరయుడు లేక అన్యుడు తిరిగి వచ్చాడు. 16వ వచనం, గొప్ప శబ్దముతో దేవుని మహిమ పరచచ్చు. పాటే వచ్చిందా తన నోటి నుండి అని చెప్పి హల్లెలూయా అని తాను గొప్ప శబ్దంతో దేవుని స్తుతిస్తూ వచ్చాడా? 9 మంది దగ్గర గత కాలాల్లో మోషే ధర్మశాస్త్రంలో తాను విన్నటువంటి సంగతులు, అలాగే దావీదు రచించినటువంటి కీర్తన గ్రంథంలోని కొన్ని కీర్తనలు నేర్చుకున్నాడా? కీర్తనల్లో దావీదు రచించినటువంటి కొన్ని కీర్తనలు తన స్నేహాన్ని బట్టి, 9 మంది దగ్గర తాను నేర్చుకున్నటువంటి విషయాలను బట్టి ఈ అన్యుడు తాను దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. పుట్టుకతో తాను యూదుడు కాదు, అన్యుడే. అయినా గొప్ప శబ్దముతో దేవుని మహిమపరిచాడు, దగ్గరకు వచ్చాడు. యేసు ప్రభువు ఎక్కడ ఆయన మీటింగ్లో మాట్లాడుతున్నాడో ఆయన పాదముల యొద్ద సాగిలపడింది. బహుశా ఇతడు గట్టిగట్టిగా కేకలు వేస్తూ యేసు ప్రభు నన్ను బాగు చేశాడు, నాకు ఆరోగ్యం కలిగింది అని కేకలు వేస్తూ ఉండగా ప్రజలు వింతగా ఈ వ్యక్తిని చూచి ఉంటారు. ఈ వ్యక్తికి తెలిసినటువంటి వారు అక్కడ ఉన్నటువంటి జనసమూహంలో కొందరు ఉండి ఉంటారు. సిగ్గుపడలేదు. స్వస్థపడిన వ్యక్తి సిగ్గుపడలేదు. యేసు ప్రభు పాదాల దగ్గర సాగిలపడటానికి సంకోచించలేదు. హీ డిడ్ నాట్ హెజిటేట్. జ్ఞాపకం పెట్టుకోండి. కొన్నిసార్లు సభ్యత మనకు అడ్డు వస్తుంది. దేవుని మహిమపరచడానికి సభ్యత అడ్డు వస్తుంది. ఇతరులు చూచేవారు ఏమనుకుంటారో. ఈ వ్యక్తి స్వస్థపడ్డాడు. రక్షించబడినటువంటి వ్యక్తి యేసు ప్రభువును ఘనపరచడానికి, స్తుతించడానికి ఎప్పుడు సంకోచించవలసినటువంటి అవసరత లేదు. ఆయన పాదముల యొద్ద సాగిలపడిను అంటే దగ్గరకు వచ్చాడు. స్వస్థపడ్డాడు కదా, ఇప్పుడు దగ్గరకు వచ్చినా ఎవరు అబ్జెక్ట్ చేయటానికి వీల్లేదు. వాడు సమరయుడు. అందుకు యేసు 17వ వచనం, లోక 17:17, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడ? అంటే యేసు ప్రభు వారు 10 మందిని ఎక్స్పెక్ట్ చేశాడు, వారు వచ్చి దేవుని మహింపరుస్తారని, లేక ఒక విధంగా సాక్ష్యం ఇస్తారు అని యేసు ప్రభు ఎక్స్పెక్ట్ చేశాడు. అందుకే ఈ వ్యక్తిని అడుగుతూ ఉన్నాడు, ఆ 9 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. ఫెయిత్ అండ్ హీలింగ్, ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి కనెక్షన్ మనకు అర్థమవుతుంది. వ్యక్తి స్వస్థపడగోరినప్పుడు ఆ వ్యక్తి యొక్క అంతరంగములో దేవుడు బాగు చేస్తాడు అనేటటువంటి విశ్వాసం. అయితే చాలా అరుదుగా కొన్ని కేసెస్లో మనం ఎక్స్పెక్ట్ చేసినవి సంభవించు. అవి ఎక్సెప్షనల్ కేసెస్, వాటిని ప్రక్కన పెడదాం. సాధారణంగా జరిగేటటువంటి, జనరల్గా జరిగేటటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. నీలో నమ్మకం కలిగినప్పుడు, నీ పాపం నుండి, నీవు జయించలేనటువంటి అలవాటు నుండి యేసు ప్రభు నిన్ను బాగు చేయగలడు అని నీవు నమ్మినప్పుడు చాలా ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వస్థత, విడుదల, ఆరోగ్యం, క్షేమం నీకు సంభవిస్తుంది. అయితే నీ బాధ్యత ఏంటంటే దేవుని మహిమపరచాలి, ప్రభువు చేసినటువంటి దాన్ని గురించి సాక్ష్యం చెప్పాలి. ఇది విశ్వాసి యొక్క బాధ్యత. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడింది. ఆదివారం యేసు ప్రభువును ప్రేమించినటువంటి బిడ్డలమైన మనం సంఘంగా చేరినప్పుడు, అది ఏ దేశమైనా కానివ్వండి, ఏ భాష అయినా కానివ్వండి, ఏ ప్రాంతమైనా కానివ్వండి, టౌన్ కానివ్వండి, గ్రామం కానివ్వండి, మహానగరాలు కానివ్వండి, ఎక్కడైనా దేవుని మనం ఆరాధించి స్తుతిస్తాం. రక్షకుడైనటువంటి దేవుడు ఆయన సిలువలో చేసినటువంటి విమోచన కార్యాన్ని గురించి,
సిలువలో మన కొరకు ప్రాణం పెట్టి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి పునరుద్ధరణుడైనటువంటి దేవుడు, రక్షకుడు, ప్రభు, మన విమోచకుడు అని మనం ప్రభువుని ఆరాధించి స్తుతిస్తాం. వ్యక్తిగతంగా మనం ఆయన దగ్గర నుండి పొందినటువంటి మేలును బట్టి మనం ప్రభువును స్తుతిస్తాం. అది కృతజ్ఞతాస్తుతి. దేవుడు ఏమై ఉన్నాడో ఆయన గుణలక్షణములను బట్టి స్తుతించడం అదేమో ప్రైజ్, ఇదేమో ఇండివిజువల్ వర్షిప్. దేవుడు వ్యక్తిగతంగా మన పక్షంగా చేసినటువంటి రక్షణ కార్యాన్ని బట్టి, స్వస్థత కార్యాన్ని బట్టి ప్రభువుకు స్తుతి చెల్లించడం ఈ సమరయుడు చేసినటువంటి పని అదే. వాక్యం వినేటటువంటి మనము చాలినంతగా దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించేమా అనేటటువంటి మాట జ్ఞాపకం చేసుకోవటం చాలా అవసరం. ఎందుకో తెలిసిన పౌలు భక్తుడు తిమోతికి వ్రాస్తూ తన 2వ పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనం, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకును ఓ తిమోతి, మనుషులు ఎలాగుంటారు, ఎలాగనగా మనుషులు అని చెప్పి ఒక జాబితా. మనుషుల యొక్క స్వభావం స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు అని కృతజ్ఞత లేని వారిని కూడా చక్కగా మెన్షన్ చేశాడు. చేసిన మేలు మరిచిపోవటం అది కృతజ్ఞత లేకపోవటం. వీరిని ఇంకొక మాటలో చెప్పాలంటే కృతజ్ఞులు అంటారు. చేసిన మేలు మరిచిపోయేవారు. లోకంలో మనుషులను సెక్యులర్ టర్మినాలజీలో, నేను బిబ్లికల్ టర్మినాలజీలో చెప్పడం లేదు, సెక్యులర్ టర్మినాలజీలో ఉత్తములు, మధ్యములు, అధములు అని 3 కేటగిరీస్గా వర్గీకరిస్తారు. ఉత్తములు ఎవరు అంటే ఇతరులకు మేలు చేసేటటువంటి వారు, చేయగలిగిన మేలు ప్రతి వారికి చేసేటటువంటి వారిని ఉత్తములు అంటారు, మంచివారు. కొన్నిసార్లు వారికి ఉన్న సంపద, వారు ఉన్నటువంటి స్థానము, అధికారము, వీటన్నిటిని బట్టి చేయగలిగిన దానికంటే ఎక్కువ చేయటం, చేయగలిగిన దానికంటే ఒక బాధ్యతలాగా కాకుండా ప్రేమతో చేయటం, కన్సర్న్ కలిగి చేయటం ఉత్తములు. కొన్నిసార్లు తాము నష్టపోయి కూడా ఇతరులకు మేలు చేయటం. మధ్యములు ఎవరు అంటే ఇతరులు వారికి మేలు చేశారనుకోండి, ఇంటర్న్ దానికి బదులుగా ప్రతిగా వీరు కూడా ఇతరులకు అంతో ఇంతో మేలు కొంత చేస్తారు, వారు మధ్యములు అంటారు. 3వ కేటగిరీ ఉన్నారు, అధములు అంటారు. వీరు చేసిన మేలు మరిచిపోవటమే కాదు కానీ మేలు చేసిన వారికి కీడు చేస్తారు. అది ఎట్లండి అంటారా? ఓ పావును తీసుకురండి, పావు చిన్న పిల్లని తీసుకురండి, ఆ చిన్న పావు పిల్లకు పాలు పోయండి, పెంచండి. ఖచ్చితంగా దాని స్వభావం ప్రకారం అది కాటు వేస్తుంది. ఎందుకని? అది దాని స్వభావం. అధముల యొక్క స్వభావం అటువంటిది, గుర్తుంచుకోండి. ఇది ఉత్తములు, మధ్యములు, అధములు అనేది లోకంలో ఉన్నటువంటి సెక్యులర్ డివిజన్ నేను చెప్పింది. యేసు ప్రభువుని విశ్వసించినటువంటి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. మనుషుల్లో, విశ్వాసుల్లో సహా కృతజ్ఞత రాహిత్యం భయంకరంగా ఉన్నటువంటి అంచె దినాల్లో, అపాయకరమైన కాలాల్లో మనం ఉన్నాం. కొన్ని మార్లు మనకి ఏమనిపిస్తుందంటే మేలు ఎందుకు చేయాలి, కీడు ఎందుకు పొందాలి, దానికి ప్రతిగా పౌలు గారు గలతీయులకు వ్రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం, మనము మేలు చేటి యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. మేలు చేయటం అనేది విత్తనం విత్తటంతో సమానం. ఆ తరువాత కొంతకాలానికి ఆ విత్తనం అది చిన్న మొక్కై, అది చెట్టై, ఆ తరువాత ఫలం ఇస్తుంది. అనేక సంవత్సరాల తర్వాత తగిన కాలమందు పంట కోతుము. కొన్ని మార్లు మనము కొన్ని విషయాలు వింటూ ఉంటాం లోకంలో జరిగేవి.
ఒకరు ఒకరికి సహాయం చేసి ఇలాగ చెప్పవచ్చు, మీ తండ్రి గారు మా తండ్రి గారికి మేలు చేశాడు, అందుకే ఈ తరంలో నేను నీకు చేయగలిగినటువంటి సహాయం నేను చేస్తూ ఉన్నాను అని ఒక జనరేషన్ తరువాత మేలు చేసేటటువంటి వారు అటువంటి విషయాలు మనం వింటూ ఉంటాం. పాత నిబంధనలో డేవిడ్ బెస్ట్ ఎగ్జాంపుల్. దావీదు సింహాసనం మీదికి వచ్చాడు, అధికారంలోనికి వచ్చాడు. దావీదు అధికారంలోనికి వచ్చిన తరువాత సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం, యోనాతాను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. ఎందుకు అడగాలి? ఆలోచించండి, ఎందుకు అడగాలి? సౌలు తాను సింహాసనం మీద ఉన్నంత కాలం దావీదు యొక్క క్షేమాన్ని కోరలేదు. అయితే జోనతన్ డిఫరెంట్ క్యారెక్టర్. సౌలు కుమారుడే గాని దావీదు ప్రాణ స్నేహితుడు, దావీదును బహుగా ప్రేమించాడు. రాజకుమారుడై ఉండి ఈ దావీదుకు తరువాత కాలంలో సింహాసనం వస్తుందేమో అని ద్వేషించలేదు, సరిగదా? యథార్థంగా ప్రేమించాడు. అందుకే దావీదు సింహాసనం మీదికి వచ్చినప్పుడు సౌలు కుటుంబములో నేను ఉపకారము చూపుటకు ఎవడైనా ఉన్నాడా? అప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఎక్కడున్నాడు? 4వ వచనం, లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడు. 3వ వచనం, యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేశాను. ఈ వ్యక్తి పేరు మెఫీబోషెత్ అని మనము తర్వాత వచనంలో చదువుతాం. 6వ వచనం, సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా. మెఫీబోషెతు పట్ల దయ చూపించాడు. దయ చూపించడమే కాదు, ఏమన్నాడంటే 7వ వచనం, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవేయగా. సౌలు యొక్క పర్సనల్ ప్రాపర్టీ రెస్టోర్ చేసి, అది ఎవరు ఆక్రమించారో అదంతా మళ్ళా రెస్టోర్ చేసి నీకు ఇస్తాను. 2వది, నీవెప్పుడు నా దగ్గరే, నా బల దగ్గరే భోజనం చేయాలి. ప్రభు బిడ్డలంగా మనము మెఫీబోషెతును గురించి ధ్యానం చేసినప్పుడు మనము దేవునితో సహవాసం చేయటానికి, ఆయన బలను సమీపించటానికి మనం ఏమాత్రం తగినటువంటి వారు? లోకంలో మనం లోకరీతిగా జీవించినటువంటి వారం మనం శ్రేష్ఠులం కాదు. దేవుడే మనల్ని కనికరించాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువను బట్టి, ఆయన మనలను ప్రేమించటాన్ని బట్టి, ఆయనతో కలిసి సహవాసం చేయటానికి, నాతో అతడును అతనితో నేనును కలిసి భోజనము చేయదు. సహవాసం, ఫెలోషిప్. వాక్య విందులో మనం పాలు పొందుతూ ఉంటాం. వాక్య విందు నీ ఆత్మను బలపరిచేది, నీ మనస్సును స్వస్థపరిచేది. మెఫీబోషెతు రాజైనటువంటి దావీదు యొక్క బల దగ్గర తాను భుజించేటటువంటి కృప తాను పొందాడు. దావీదు కృతజ్ఞత కలిగిన వాడుగా యోనాతానును బట్టి నేను ఉపకారం చూపించటానికి, మేలు చేయటానికి ఎవరైనా మిగిలి ఉన్నారా? దావీదు ఎంక్వైరీ చేశాడు. సౌలు కుటుంబీకుల్లో ఎవరైనా మిగిలి ఉండాలా? ఈ ఉదయకాలం కృతజ్ఞత అనేది ఎంత ప్రాముఖ్యమైనదో నేను మీకు జ్ఞాపకం చేయగోరుతూ ఉన్నాను. కృతజ్ఞత లేకపోవటం
వ్యక్తి యొక్క మనసాక్షిని చాలా భయంకరమైన రీతిగా మార్చివేస్తుంది. గుర్తుంచుకోండి. కృతజ్ఞత లేని వ్యక్తి దేవునికి కృతజ్ఞత ఎక్స్ప్రెస్ చేయడు, మనుషుల పట్ల కృతజ్ఞత వ్యక్తపరచడు, సమాజానికి కూడా కీడు చేయగలడు. తన స్వార్థమే, సెల్ఫ్ సెంటర్డ్నెస్ అనేది మనిషిలో అది తారాస్థాయికి చేరినప్పుడు సమాజానికి వ్యక్తి ఎంతైనా కీడు చేయగలడు. జ్ఞాపకం పెట్టుకోండి. కృతజ్ఞత లేకపోవటం అనేది చాలా భయంకరమైనటువంటి విషయం. లోకస్తుల్లోనే కాదు, విచారకరమైన పరిస్థితి ఏంటంటే విశ్వాసులము అని చెప్పుకునేటటువంటి వారిలో సహా కృతజ్ఞత లేకపోవటం కనబడుతుంది. కొన్ని మార్లు యేసు ప్రభువును నమ్మనటువంటి వారు కృతజ్ఞత కలిగి ఉంటారు అనేది ఒక షాకింగ్ ట్రూత్. కొంతమంది, నేను ఒకరితో ఫోన్లో మాట్లాడానండి. 1982-83 సంవత్సరంలో గూడూరు సిండికేట్ బ్యాంకులో వారితో కూడా కలిసి పనిచేశాను. తాను గూడూరు నేటివ్, వారి తండ్రి గారు పెద్ద లాయర్. తన పేరు నాకు జ్ఞాపకమే. గూడూరు రైల్వే ట్రాక్ పడమటి వైపున చాలా పెద్ద బిల్డింగ్, ట్రైన్లో మనం చూస్తే కనిపిస్తూ ఉంటుంది. వారి తండ్రి గారు చాలా పెద్ద పేరు మోసినటువంటి లాయర్. అది నా మనసులో ఉన్నది. నేను 83లో మరలా సూళ్ళూరుపేట తిరిగి మ్యూచువల్ ట్రాన్స్ఫర్లో వచ్చిన తర్వాత నేను ఎన్నడూ వారితో మాట్లాడలేదు. 1983 తరువాత 2022 సంవత్సరంలో నేను వారికి కాల్ చేశాను. బ్యాంకు ఫ్రెండ్స్ యొక్క ఈ వాట్సాప్ గ్రూప్లో వారి పేరు చూసి కన్ఫర్మ్ చేసుకుని, వీరు ఫలానా అని కన్ఫర్మ్ చేసుకుని నేను ఫోన్ చేశాను. ట్రూ కాలర్లో నా నేమ్ కనిపించినట్టున్నది. వెంటనే ప్రభుదాస్ గారు చెప్పండి అన్నాడు. అది మీరెవరు, ఎందుకు నాకు కాల్ చేశారు అని అడగలేదు. తన జ్ఞాపకంలో నేను ఉన్నాను అనేది నాకు అర్థమైంది. తన వాయిస్లో కూడా చేంజ్ లేదు. చాలాసేపు సంభాషణ చేసుకున్నాం. తను ఏమన్నాడో తెలుసునా? మీరు గూడూరు బ్రాంచ్లో యూనియన్కు ఒక బోర్డు, మామూలుగా నోటీస్ బోర్డు, యూనియన్కు ఒక నోటీస్ బోర్డు మీరు డొనేట్ చేశారు, మీకు గుర్తుందా అన్నాడు. నేను అన్నాను, నాకు గుర్తు లేదండి అన్నాను. మీరు డొనేట్ చేశారండి? ఎందుకు డొనేట్ చేశాను అంటే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ యూనియన్ వారు ప్రయత్నం చేసి సూళ్ళూరుపేటకు మరలా తిరిగి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఇప్పించారు కనుక కృతజ్ఞత ఎక్స్ప్రెస్ చేయడానికి ఆ బోర్డు నేను డొనేట్ చేసి ఉంటానని తర్వాత నాకు అర్థమైంది. 1983 ఎప్పుడు, 2022 సంవత్సరం ఎప్పుడు? నేను యూనియన్కు డొనేట్ చేశాను అని జ్ఞాపకం పెట్టుకోవాల్సిన ఆవశ్యకత తనకి ఏమున్నది? తాను క్రైస్తవేతరుడు సుమా, ఇంకా చెప్పాలంటే చాలా స్టాంచ్ హిందూ. తాను ఈ విషయం చెప్పినప్పుడు నేను నిజంగా షాక్ అయ్యాను. తాను థ్యాంక్స్ చెప్తున్నాడు. తాను గొప్ప ఒక మంచి స్టేట్ యూనియన్ లీడర్. అది చాలా సింపుల్ థింగే, కానీ తాను అది జ్ఞాపకం పెట్టుకోవటం అనేది ఉన్నది చూసారా? దట్ ఈస్ సంథింగ్ రియల్లీ వండర్ఫుల్. మీకు పరిచయమైన క్రైస్తవులు, మీకు పరిచయమైన విశ్వాసులు మీ దగ్గర మేలు పొందిన లిస్టు తయారు చేసుకోండి. లిస్టు తయారు చేసుకుని వాళ్ళలో ఎంతమంది మీకు థ్యాంక్స్ చెప్పారు, మీకు మళ్ళా మేలు చేయకపోయినా పర్వాలా, ఎంతమంది థ్యాంక్స్ చెప్పారు, ఎంతమంది ఎన్నడూ ఎక్స్ప్రెస్ చేయలేదు, ఇంకా ఎంతమంది మీకు కీడు చేశారు అని మీరు వర్గీకరించకండి. మీకు చాలా జ్ఞానోదయం కలుగుతుంది. మనం ఉన్నటువంటి దినాలు అంచె దినాలు, అపాయకరమైనటువంటి కాలాలు.
మనుషులు కృతజ్ఞత లేని వారుగా ఉంటారు. గుర్తుంచుకోండి, కృతజ్ఞత లేని వారుగా ఉంటారు. నేను కాలేజీకి వచ్చిన తర్వాత ఏసీ కాలేజీలో చదివే కాలంలో ముఖ్యంగా తెల్లవాళ్ళు మిషనరీస్ కానివ్వండి, ఎవరైనా విజిటింగ్కి వచ్చిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళ సంభాషణలో థ్యాంక్ యూ అనేది ఎక్కువ వాడటం నేను వినేవాడిని. నేను అనుకునేవాడిని, తెల్లోళ్ళకి ఏం పని లేదు, ఊరకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్తా ఉంటారు అని అనుకునేవాడిని. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, కృతజ్ఞత ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా ఖచ్చితంగా మీకు వందనాలు థ్యాంక్ యూ అనేది చెప్పటం, యథార్థంగా చెప్పటం, హృదయం యొక్క లోతుల్లో నుండి చెప్పటం, అది నీ వ్యక్తిత్వాన్ని రుజువుపరుస్తుంది. నీవెటువంటి వ్యక్తివి అనేది రుజువుపరుస్తుంది. ఎందుకో తెలిసిన, మనం ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి దేశంలో ఈ గడ్డ మీద పుట్టినటువంటి మనుషులు రకరకాల ఫిలాసఫీస్ నమ్ముతూ ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్రైస్తవేతరుడు ఒకసారి చెప్పినటువంటి మాట ఇప్పటికీ నేను జ్ఞాపకం పెట్టుకుంటా. రోజు ఒక వ్యక్తి ఒక ప్రాంతానికి వెళ్ళి అడుక్కునేవాడట. ప్రతిరోజు ఒక ఆమె భిక్షం వేసేది, అంటే సహాయం చేసేది. ఒకరోజు ఆమె బయటకు రాలేదు, సహాయం చేయలేదు, భిక్షం వేయలేదు. అతను వెళుతూ వెళుతూ గొణుక్కుంటూ ఏమన్నాడో తెలిసినా, వెయ్యినమ్మ ఎలాగూ వేయదు, రోజు సహాయం చేసి ఇంకేం రోగం వచ్చిందో చూసారా? ఆమెమో అమ్మాయింది, ఈమెమో ఇంకేం రోగం వచ్చిందో, ఏం మాయ రోగం వచ్చిందో ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే. మనుషులు ఎటువంటి స్వభావం కలిగిన వారంటే, నేను ఎవరిని విమర్శించడానికి చెప్పటం లేదు సుమా ఈ మాట. కొంతమంది ఏమంటారంటే, వాళ్ళు ఎప్పుడో నాకు బాకీ ఉండుంటారండి, ఏదో పూర్వజన్మ అని ఒక కాన్సెప్ట్ మన దేశంలో కొందరు వాడుతూ ఉంటారు. మనిషికి ఒకే జన్మ, మానవ జన్మ. పూర్వజన్మ అనేక జన్మలు లేవు. కొందరు ఏం చెప్తారంటే, పూర్వజన్మలో వాళ్ళు నాకు బాకీ ఉండుంటారు, అందుకే నాకు సహాయం చేశారు. ఎందుకు? ఇతరుల నుండి పొందినటువంటి మేలుకు కృతజ్ఞత ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండటానికి మనిషి చూపించుకునేటటువంటి సాకు ఇదంతా. చాలా విచారకరమైనటువంటి విషయం, కృతజ్ఞత లేకపోవటం. గుర్తుపెట్టుకోండి. అయితే దేవుని వాక్యంలో వేరొక చోట ఆయన దుష్టుల ఎడల, కృతజ్ఞత లేని వారి ఎడల ఉపకారి అయి ఉన్నాడని చదువుతాం మనం. మీకు ఎప్పుడైనా ఒక సందేహం వచ్చి ఉంటుందా? పరలోకం చాలా విశాలమైంది కదండి, దేవుడు పరలోకంలోకి అందరినీ అలౌ చేస్తే నరకానికి పంపకుండా దేవునికి ఏమి నష్టం అని మీకు ఎప్పుడు అనుమానం రాలేదా? రత్న గ్రంథంలో నిషిద్ధులైనటువంటి వారి జాబితా, పరలోకంలో ఎవరు ప్రవేశించలేరో వారి జాబితా చాలా స్పష్టంగా దేవుడు శిష్యుడైనటువంటి యోహాను ద్వారా వ్రాయించాడు. ప్రకటన గ్రంథం 21. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అని వాని గూర్చి వ్రాయబడి ఉన్నది. అగ్నిగంధకములతో మండు గుండములో ప్రవేశించుదురు. అంతేకాదు 21వ అధ్యాయంలోనే 27వ వచనం, గొర్రెపిల్లి యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించురు గాని నిషిద్ధమైనది ఏదైనా, అసహ్యమైన దాన్ని, అబద్ధమైన దాన్ని జరిగించేవాడైనా దానిలోనికి ప్రవేశింపడు అని స్పష్టంగా వ్రాశారు. వీరు దేవుడు అందరినీ అలౌ చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు భూమి ఎలాగున్నదో, భయంకరమైనటువంటి కార్యాలతో నిండి ఉన్నదో, అలాగే పరలోకాన్ని కూడా తయారు చేయాలనుకుంటారు, అలాగే పరలోకం కూడా మార్చాలనుకుంటారు. అందుకే దేవుడు అసహ్యులను, పాపులను, అబద్ధికులను, కృతజ్ఞత లేని వారిని, ఇటువంటి వారిని అలౌ చేయడు. గుర్తుపెట్టుకోండి. అబద్ధమైన దాన్ని జరిగించేవారు, అసహ్యమైన దాన్ని జరిగించేటటువంటి వారిని ఆయన పరలోకంలోనికి ఆయన అలౌ చేయడు.
యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించావా? విశ్వాసి అయ్యావా? దేవుని బిడ్డవయ్యావా? అయితే నీ జీవితంలో కృతజ్ఞత నీవు కలిగి ఉన్నావా? ఒకసారి దయచేసి జ్ఞాపకం చేసుకో. కృతజ్ఞత కలిగి ఉన్నావా? కృతజ్ఞత కలిగి ఉంటే మొదట దేవుని పట్ల నీవు నీ గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేసి ఆయన ఆరాధించాలి, స్తుతించాలి. మనుష్యుల పట్ల కూడా నీవు కృతజ్ఞత కలిగి ఉండటం చాలా అవసరం. దేవుని బిడ్డలకు, విశ్వాసికి ఇది తగినది, ఇది తగినది. డేవిడ్ తన జీవితంలో నేను ఉపకారం చూపించడానికి ఎవరున్నారు వెదికి మెఫీబోషెతుకు మేలు చేశాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రభువా, మేము గ్రాటిట్యూడ్ను గూర్చి మీ వాక్యములో నుండి హెచ్చరిక చేయబడినటువంటి విషయాలు మా మనసుల్లో ప్రభా మీరు భద్రపరచండి. మీ పాదముల యొద్ద సాగిలపడిన సమరయుడిని మేము గుర్తు చేసుకొని మా రక్షణ కొరకు మేము మీకు స్తుతి చెల్లించడానికి, సాగిలపడటానికి, మిమ్మల్ని ఆరాధించడానికి ఏ మనుష్యులు మాకు మేలు చేశారో, చేస్తూ ఉన్నారో వారి పట్ల మేము కృతజ్ఞత కలిగి ఉండటానికి మీరు మాకు నేర్పించండి. మీకు ఇష్టమైన ప్రియమైనటువంటి పిల్లలంగా మేము జీవించుటకు మాకు నేర్పించండి, సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభువు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పుణ్యదారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క సహాయం మనకు తోడండి, మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రభు నామములో మీకు అందరికీ వందనాలు.